కోటారెడ్డి శ్రీధర్రెడ్డి గారికి, అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, అలాగే ఇతర పెద్దలు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పిల్లలందరికీ కూడా నా అభినందనలు. మనం డైలీ రొటీన్ లైఫ్ నుంచి పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళడం కానీ పెద్దలు మన డైలీ రొటీన్ నుంచి రిఫ్రెష్ అవ్వాలంటే ఇటువంటి వనం అవసరం, ఎంతో అవసరం ఉంది. దీనికి కృషి చేసి దీన్ని ఈ రకంగా రూపకల్పన చేసి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఇక్కడ చేసినందుకు, సహకరించినందుకు పొంగూరు నారాయణ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారికి కూడా. ఇది ముందు కూడా ఇంకా కూడా మాది ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఒకటి ఇటువంటిది ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంది. ఇటువంటి వాటి అవసరం మన ఇతర దేశాలు చూసుకున్నా కూడా చాలా అవసరం ఉంది. వారు చెప్పినట్టుగా ఓపెన్ ఎయిర్ థియేటర్ కానీ వస్తే ఇంకా ఎక్కువ మంది విజిటర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేసుకోవచ్చు, ఒక సభ పెట్టుకోవచ్చు, ఒక చక్కగా ఏదన్నా ఒక చర్చ చేసుకోవాలన్నా కూడా మంచి ఫెసిలిటీ మనకు కళ్ళ ముందే కనపడతా ఉంది. ఇక్కడ ఇటువంటి ఇంకా కూడా అభివృద్ధి చెందాలని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవాలని, పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో మన అమరావతి క్యాపిటల్ రూపుదిద్దుకొని ఎంతో లక్షల మందికి ఉద్యోగాలు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ నా ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.